Hi, hello friends, welcome to Lakshya Sadhana YouTube channel for all competitive examinations. సో ఈ సెషన్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫుల్ కాన్సెప్ట్ అండ్ ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉన్న అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అలాగే ఎలాంటి క్వశ్చన్ అయినా సింపుల్ మెథడ్లో ఎలా చేయాలని చెప్తాను. ఈరోజు ఒక్కొక్క క్వశ్చన్కి మనం 4 మెథడ్స్ నేర్చుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మీ సర్కిల్లో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ షేర్ చేసి మన రీచ్ పెంచుతారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. సో మనం సెషన్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. సో ఎప్పట్లాగానే ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకునే ముందు ఫస్ట్ మనం టర్మినాలజీ నేర్చుకున్నాం. సో టర్మినాలజీ చూడండి, వాట్ ఈజ్ అమౌంట్. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట. సమ్ అంటే ఏమి, అమౌంట్ అంటే ఏమి, ప్రిన్సిపల్ అంటే ఏమి, ఓకే, ఇలాంటి డౌట్స్ క్లారిఫై చేస్తాను ఇప్పుడు చూడండి. సో మనకి అమౌంట్ అంటే ఏమి, ప్రిన్సిపల్ అంటే ఏమి, ఇంట్రెస్ట్ ఏమంటే అమౌంట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఎవరికైనా ఒక 10,000 రూపీస్ అప్పిచ్చినారనుకోండి, ఓకే, 10% లాగా ఇంట్రెస్ట్ 1 ఇయర్ అనుకోండి టైం, ఓకే. సో ఇప్పుడు మనకి ఇది ప్రిన్సిపల్ అవుతుందండి. మనం అసలు ఉంటుంది కదా, మనం ఇచ్చే అసలు అనేది ప్రిన్సిపల్. దీన్నే మనం సమ్ అని కూడా అంటారు. మనకి ఎగ్జామ్లో సమ్ అని ఇస్తారు, ఓకే. సో ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇదేమో టైం పీరియడ్ అనమాట. సో 1 ఇయర్ 10% అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10% ఎంత? 1000 రూపీస్ కదా. ఇంట్రెస్ట్ వచ్చేసి 1000 రూపీస్. ఇప్పుడు అమౌంట్ అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఈ అసలు ప్లస్ వడ్డీ అనమాట, ఓకే. అసలు ప్లస్ వడ్డీ ఎంత? 11,000 అవుతుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా? అమౌంట్ అంటే 11,000, ప్రిన్సిపల్ అంటే 10,000, ఇంట్రెస్ట్ అంటే 1,000 రూపాయలు. ఇలా గుర్తుపెట్టుకోండి. అమౌంట్ అంటే వడ్డీతో కలిపి అసలుతో కలిపి వడ్డీ అనమాట, అది. సో అర్థమైందా? మీకు గుర్తుండడానికి రాస్తాను చూడండి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, అమౌంట్ 11,000 అయితే ప్రిన్సిపల్ దాంట్లో 1000 రూపీస్, అలాగే ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ 10,000 రూపీస్, ఇంట్రెస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట, ఓకే. ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇంట్రెస్ట్ అంటే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ మాట్లాడేటప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకుంటాం. ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుంటాం, ఓకే. ఇది టర్మినాలజీ, ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. సో మనకు అందరికి తెలుసు కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1+r/100 హోల్ పవర్ n మైనస్ p. సో దీన్నే ఇంకా ఏం రాస్తారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ, కింద రాస్తాను చూడండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ 1+r/100 హోల్ పవర్ n -1. అంటే p కామన్ తీసి రాస్తారనమాట చాలా బుక్స్లో. సో రెండు ఒకటే. సో ఇప్పుడు చూడు, p అంటే మనకి ఇందాక చెప్పినాం కదా ప్రిన్సిపల్, r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, n అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్, టైం అనమాట. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాకుండా అమౌంట్ అడిగితే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ 1+r/100 హోల్ పవర్ n. వీటి వరకే స్టాప్ అయిపోతుంది, -1 రాదు అమౌంట్ కావాలంటే, ఓకే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకే. యాక్చువల్గా అసలు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈ ఫార్ములా అనేది అవాయిడ్ చేసేస్తామండి. ఎందుకంటే ఈ ఫార్ములా వల్ల క్యాలిక్యులేషన్స్ ఎక్కువ వస్తాయి మనకి. ఈ ఫార్ములా కాకుండా మిగతా మెథడ్స్ ఏ ఫాలో అయినా ఈజీగా వస్తుంది, అంటే యాజ్ పర్ మై స్ట్రాటజీ, ఓకే. మీకు ఫార్ములా ఈజీ అనుకుంటే ఆ ఫార్ములానే ఫాలో అవ్వండి. సో ఫార్ములా కాకుండా ఇంకా ఈజీ మెథడ్స్ చెప్తాను, ఒకసారి చూడండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎన్ని ఇయర్స్, 3, 4, 5 ఎన్ని ఇయర్స్ అయినా కానీ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చక్రవడ్డీ కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 10,000 రూపీస్ ఉందనుకోండి ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% యాజ్ యూజువల్, టైము ఒక 2 ఇయర్స్కి ఎంత అవుతుంది అని అడిగినారనుకోండి. సో జనరల్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంత అవుతుంది? 10%
10,000 దట్ ఈస్ 1,000 రూపీస్. సో సెకండ్ ఇయర్కి ఏమవుతుందంటే ఈ వడ్డీని అసలులే కలిపేస్తారండి. సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది? ఫస్ట్ ప్రిన్సిపల్ 10,000, ఫస్ట్ 1 ఇయర్ ఇంట్రెస్ట్ 1,000 కదా. ఈ 1,000ని మళ్ళీ అసలులే కలిపేస్తారు. ఎంత అవుతుంది? 11,000 అవుతుంది. ఈ 11,000లో అగైన్ 10% కనుక్కుంటారనమాట. ఎంత అవుతుంది? సో 1,100 అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇయర్ ఏమో 1,000, సెకండ్ ఇయర్ ఏమో 11,000, మొత్తం కలిపితే 2,100 రూపీస్. సో ఇది జనరల్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, వడ్డీని అసలు కలిపి నెక్స్ట్ ఇయర్కి మొత్తం మీద వడ్డీ తీస్తారనమాట. అది చూడు, ఇప్పుడు వీటి రెండింటికి డిఫరెన్స్ ఎంత? వీటి రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి 100 కదా. 100, ఈ 100 అనేది ఈ 1,000లో 10%. అంటే ఫస్ట్ 1 ఇయర్ మనకు వచ్చిందంటే చాలు. ఫస్ట్ 1 ఇయర్ 1,000, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 10% ఎక్కువ వచ్చింది. 1,000లో 10% ఎంత? 100. 1,000 + 100 1,100. ఓకే, ఇవి రెండుకి సమ్ చేస్తే 2,100. 2 ఇయర్స్కి 2,100. చాలా సింపుల్ అండి. సో అదే అనమాట కాన్సెప్ట్. సో ఇప్పుడు వీటిని డిఫరెంట్ వేస్లో ఎలా చేయాలో చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఆఫ్ 10,000 అండ్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్? ఓకే, దీన్ని తెలుగులో కూడా ఇస్తున్నానండి. ఇప్పుడు నుంచి వచ్చే మన వీడియోస్లో క్వశ్చన్స్ని తెలుగులో కూడా ఇస్తాను, ఎందుకంటే చాలామంది తెలుగు ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. ఓకే, 10,000 మొత్తంపై 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల పాటు చక్రవడ్డీ ఎంత? ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చింది ప్రిన్సిపల్ ఎంత? 10,000. సో ప్రిన్సిపల్ 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%, టైం వచ్చేసి 2 ఇయర్స్. సో ఇవి 4 మెథడ్స్లో సాల్వ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనం ఫార్ములా ప్రకారం పోదాం. మనకు ఫార్ములా ఏం తెలుసు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n -1. ఓకే, ఫస్ట్ ఈ ఫార్ములా ప్రకారం చూద్దాం. ప్రిన్సిపల్ ఎంత? 10,000 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%, 10/100. n అంటే ఎంత? స్క్వేర్, అంటే 2 ఇయర్స్ కాబట్టి -1. సో 0 0 క్యాన్సిల్. సో ఏమొస్తుంది? 10,000 ఇంటూ సో 0 0 క్యాన్సిల్ అయితే 10 + 1 11, 11/10 హోల్ స్క్వేర్ -1 అనమాట. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే 10,000 ఇంటూ సో ఎంత వస్తుంది? 11 స్క్వేర్ 121/100 వస్తుందన్నమాట. 0 0 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 2,100. దిస్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో అమౌంట్ కావాలంటే ఏం చేస్తాం మనం? ప్రిన్సిపల్ ప్లస్ 2,100. ఓకే, దట్ ఈజ్ 12,100 అమౌంట్. ఇంట్రెస్ట్ అయితే 2,100, ప్రిన్సిపల్ అయితే 10,000. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 2,100. సో టోటల్ అమౌంట్ అయితే 12,100 అనమాట. ఓకే, దీన్నే మనం ఇంకో మెథడ్లో చేద్దాం, చాలా సింపుల్గా చూడండి. సో సెకండ్ మెథడ్ చూడండి, సేమ్ మనకి మళ్ళీ రాసుకుందాం. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, అండ్ టైం పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి. సో సెకండ్ మెథడ్ ఏమంటే మనం చైన్ రూల్ అని ఒకటి ఉందండి. ఈ చైన్ రూల్ చూడండి. చైన్ రూల్ ఏమంటే +or-x +or-y +or-x ఇంటూ y/100. ఇది ఓన్లీ ఇంట్రెస్ట్కి ఒక్కటే పనికి వస్తుందండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అప్కమింగ్ టాపిక్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. ప్రాఫిట్ అండ్ లాస్, ఇంకా కొన్ని టాపిక్స్లో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎక్స్ అంటే ఏమంటే ఫస్ట్ 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? +10%. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? +10% కదా.
సో అయితే ఇప్పుడు 2 ఇయర్స్ కలిపితే ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే అండి, సింపుల్ ఇంట్రెస్ట్ మళ్ళీ పనికిరాదు ఇది. ఓకే, 10 ప్లస్ 10 ఇంటూ 10/100 అంటే 10 + 10 20 ప్లస్ 2 zeros క్యాన్సిల్ ప్లస్ 1 ఎంత వచ్చింది? 21% ఇంట్రెస్ట్ వచ్చింది మనకి. అయితే ఇప్పుడు చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 21% ఆఫ్ 10,000. ఓకే, 2 zeros క్యాన్సిల్, 21 into 100 2100. సో ఇది చైన్ రూల్ ఉపయోగించి చేసేదండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100 అనమాట. ఓకే, ఇది సెకండ్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఒకవేళ 5% ఇంట్రెస్ట్ అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 5 ప్లస్ 5 ఇంటూ 5/100. ఓకే, 5 + 5 ఎంత? 10. 25/100 అంటే 0.25 అనమాట. ఓవరాల్గా ఎంత అవుతుంది? 10.25% ఈజ్ అవర్ ఆన్సర్. ఎప్పుడు వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అయితే. సో ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ 10%, 3 ఇయర్స్కి అడిగినారు అనుకోండి, టైం 3 ఇయర్స్కి అడిగినారు అనుకోండి, అప్పుడు చైన్ రూల్ ఉపయోగించి ఎట్లా చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఫస్ట్ 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ వచ్చింది కదా, ఎంత వచ్చింది? 21%. ఓకే, 2 ఇయర్స్కి 21%, మళ్ళీ థర్డ్ ఇయర్ ఏమవుతుంది? మళ్ళీ 10% కదా, మళ్ళీ 10%. 2 ఇయర్స్కి 21%, థర్డ్ ఇయర్కి 10%. ఇప్పుడు సేమ్ మళ్ళీ చైన్ రూల్ ఉపయోగించడమే. సో ఏమొస్తుంది? 21 ప్లస్ 10 ప్లస్ 21 ఇంటూ 10/100. సో 21 ప్లస్ 10 ఎంత? 31 ప్లస్ ఇక్కడ 0 క్యాన్సిల్, 21/10 అంటే 2.1 అనమాట. అంటే ఎంత వస్తుంది? 33.1% ఫర్ 3 ఇయర్స్. సో ఇలా చైన్ రూల్ ఉపయోగించి మనం ఇలా చేస్తామన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకే, మీరు స్టాండర్డ్ అనమాట. ఏమి వస్తాయి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఎగ్జామ్లో? 5%కి ఎంత, 5%కి 2 ఇయర్స్కి ఎంత, అండ్ 3 ఇయర్స్కి ఎంత, 10%కి 2 ఇయర్స్కి ఎంత, 3 ఇయర్స్కి ఎంత, అగైన్ 15%కి 2 ఇయర్స్కి ఎంత, 3 ఇయర్స్కి ఎంత, అండ్ 20%కి 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఎంత. ఈ 4 చూసుకోండి. మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఇంక డైరెక్ట్ ఇప్పుడు చూడు, 10% ఇచ్చి 3 ఇయర్స్ అడిగితే మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా 33.1% కనుక్కొనేస్తాం అనమాట. ఓకే, అలా ఈ టేబుల్ మీరు ప్రిపేర్ చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇదే ప్రాబ్లమ్ని ఇంకొక మెథడ్ చూద్దాం. ఓకే, సో మెథడ్ 3 చూడండి, సేమ్ మళ్ళీ అదే కదా. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10%, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ 1 ఇయర్ ఎంత? 10%, ప్రిన్సిపల్ 100% అనుకోండి. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ 1 ఇయర్కి ఎంత? 10%. టోటల్ ఎంత అవుతుంది? 110%. ఓకే, ఫస్ట్ 1 ఇయర్ 110% ఆఫ్, అండ్ సెకండ్ 1 ఇయర్కి మళ్ళీ అగైన్ 110% ఆఫ్ ఎంత? ప్రిన్సిపల్ 10,000. ఓకే, చూడండి, ఈ 4 zeros కింద 4 zeros క్యాన్సిల్, 11 into 11 121. ఓకే, ఎన్ని జీరోలు? ఇక్కడ ఒక జీరో ఉంది, ఇక్కడ ఒక జీరో ఉంది, డబుల్ జీరో. సో ఎంత వచ్చింది? 12,100. అంటే దీంట్లో మనకి ఏముంది? 10,000 ప్లస్ 2,100 ఉందన్నమాట. ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా టాపిక్, అందుకే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకుంటాం. సో ఇది చాలా సింపుల్ ఇది కూడా. ఓకే, ఏం చేసినాం మనము? ఫస్ట్ 1 ఇయర్కి 110/100, మళ్ళీ సెకండ్ ఇయర్కి 110/100. ఒకవేళ థర్డ్ ఇయర్ కూడా ఉందనుకోండి. సో థర్డ్ ఇయర్ ఉంటే ఇప్పుడు 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100 ఇంటూ 10,000. ఓకే, ఈ జీరోస్ 4 zeros క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్. 11 క్యూబ్ ఎంత? 1331. ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఒక జీరో ఉంది. ఎంత వచ్చింది? 13,310. అంటే ఎంత ఉంది దీంట్లో? 10,000 ప్రిన్సిపల్ తీసేస్తే 3,110.
3310 రూపీస్ ఉంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి. ఓకే, ఇలా పెంచుకుంటూ పోతాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఓకే, కాబట్టి 3 వేస్తాం. ఇంకొకటి అడిగితే ఇంకోటి 110/100 అంతే. ఇంకొకటి చూడండి, మెథడ్ 4 చెప్తాను. సో ఈ మెథడ్ 4 చెప్పే కంటే ముందు ఒక టేబుల్ డ్రా చేస్తాను, మీరు నోట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 1 ఇయర్కి ఇంటూ 1, 2 ఇయర్స్కి 2 ఇంటూ 1, 3 ఇయర్స్కి చూడండి, 3 ఇయర్స్కి పెన్ మారుస్తాను, 2 + 1 3 అండ్ 1 కామన్. ఓకే, నెక్స్ట్ 1 2 3 కదా. నెక్స్ట్ 4 ఇయర్స్ అడిగినారు అనుకోండి, 4 ఇయర్స్ పెట్టుకొని 3 + 3 6, 3 + 1 4, 1 కామన్. నెక్స్ట్ 4 తర్వాత 5 కదా, 5, 4 + 6 10, 6 + 4 10, 4 + 1 5, అగైన్ 1 కామన్. ఇలా ఎన్ని ఇయర్స్ అడిగితే అన్ని ఇయర్స్కి చేసేయచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది, ఇది కూడా నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమి, ప్రిన్సిపల్ 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం 2 ఇయర్స్. మనకి 2 ఇయర్స్లో ఏముంది, 2,1 ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 1 ఇయర్ ఎంత, 10% ఆఫ్ 10,000 కదా. 2 zeros క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది, 1000. ఇలా వచ్చిన దానికి ఇప్పుడు 2 ఇయర్స్ కదా, ఇది కదా మనం చేసింది. ఫస్ట్ 2 ఇంటూ 2 చేయాలి, ఎంత అవుతుంది, 2000 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 10% వాల్యూ ఎంత వచ్చింది, 1000 కదా. సెకండ్ ఇయర్కి ఏం చేస్తామంటే మళ్ళీ 10% ఆఫ్ ఈ 1000 చేస్తామండి. ఓకేనా, 10% ఆఫ్ 1000 చేస్తే 0 zeros క్యాన్సిల్ ఎంత వస్తుంది, 100. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, 1 కదా, 2 తర్వాత ఇంటూ 1 చేస్తాం, ఎంత వస్తుంది, 100. సో ఫస్ట్ ఎంత వచ్చింది మనకి, 2000 వచ్చింది. నెక్స్ట్ ఏమో 100 వస్తుంది. టోటల్ కలిపితే ఎంత, 2100 ఈజ్ ద అవర్ ఆన్సర్. ఇదే ప్రాబ్లమ్ని ఇప్పుడు 3 ఇయర్స్కి ఇచ్చినారు అనుకోండి. సో మన టేబుల్ ఏమి, 1 2 1 3 3 1 4 6 4 1 5 10 10 5 1. ఓకే, ఇప్పుడు సేమ్ అదే ప్రిన్సిపల్ 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం పీరియడ్ 3 ఇయర్స్ అనుకోండి. సో ప్రతిసారి 10,000 10% తీసుకున్నానంటే మీకు సింపుల్గా అర్థమవుతుందని దాన్నే కంటిన్యూ చేస్తూ వస్తున్నానండి. ఓకే, సో ఇప్పుడు 3 ఇయర్స్ కదా, ఫస్ట్ ఇయర్ కనుక్కుందాం. 10% ఆఫ్ 10,000, సారీ ఇక్కడ 10% అండి, 10/100. సో 2 zeros క్యాన్సిల్ ఎంత వస్తుంది, 1000 వస్తుంది. ఇలా వచ్చిన దానికి ఇప్పుడు 331 కదా, ఇంటూ 3 చేసుకోవాలి, ఎంత వస్తుంది, 3000. ఇప్పుడు మళ్ళీ ఈ 1000లో 10% వాల్యూ వచ్చింది కదా, ఈ 1000లో సెకండ్ ఇయర్కి 10% ఆఫ్ 1000. ఓకే, 2 zeros క్యాన్సిల్ ఎంత వస్తుంది, 100. సో ఈ 3 అయిపోయింది కదా, నెక్స్ట్ 3 కదా, ఇంటూ 3 ఎంత వస్తుంది, 300. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి ఏం చేస్తాం, మళ్ళీ 10% వాల్యూ ఎంత, 100 కదా వచ్చింది. మళ్ళీ ఈ 100లో మళ్ళీ మనం 10% తీసుకుంటాం అనమాట. ఓకేనా, 10% తీసుకుంటే 100 క్యాన్సిల్ ఎంత వస్తుంది, 10 ఇంటూ ఈ 3 అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంటూ 1 ఎంత, 10 ఎంత వస్తుంది, 3310. ఓకే, 3000 + 300 + 10 3310. ఓకే, చాలా చాలా సింపుల్, మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంది. ఓకే, ఇవి 4 మెథడ్స్. మీకు దీంట్లో ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. సో ఫాస్టెస్ట్గా ఏదైతే మనకి చైన్ రూల్ అండి. ఓకే, ఈ చైన్ రూల్ అనేది నేను చెప్పినాను కదా, మన చైన్ రూల్ ఏమి, +or - x +or - y +or - x × y/100. ఓకే, ఇలా చేస్తే
సో ఇది చైన్ రూల్ కదా. మనం చేసుకోవాల్సింది ఏమంటే 5%కి 2 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పినాం మనం 10.25. 3 ఇయర్స్కి ఎంత అవుతుందో కనుక్కోండి. మళ్ళీ 10%కి 2 ఇయర్స్కి 21%, 3 ఇయర్స్కి 33.1%. ఇలా మళ్ళీ 15%కి ఎంత అవుతుంది, నెక్స్ట్ 20%కి ఎంత అవుతుంది, సో ఈ 20%కి ఎంత అవుతుంది. ఇలా మనం ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకో. ఇప్పుడు ఎగ్జామ్లో ఒక 5,000 ప్రిన్సిపల్కి 10% లాగా 2 ఇయర్స్కి ఎంత అవుతుందంటే 21% కనుక్కుంటాం డైరెక్ట్గా. ఓకే, 21% కనుక్కుంటాం. ఎంత అవుతుంది 1050. ఇలా ఫాస్ట్గా చేసేయచ్చు సింపుల్గా ఎగ్జామ్లో. ఓకే, సో సేమ్ ఈ 4 మెథడ్స్లో ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఈ ప్రాబ్లం చూడండి. ఏ సమ్ ఆఫ్ 8,400 ఇన్వెస్టెడ్ at 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఫర్ 2 years. ఇంట్రెస్ట్ కాంపౌండ్ యాన్యువల్లీ. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? ఓకే, సో ఫస్ట్ ఇచ్చుడు తెలుగు సంవత్సరానికి 10% చక్రవడ్డీతో 2 సంవత్సరాల వడ్డీతో పెట్టుబడి పెట్టిన 8,400 మొత్తాన్ని వార్షికంగా చక్రవడ్డీ చేస్తే చక్రవడ్డీ అంటే ఏమిటి? అంటే ఎంత అని రాసుకుంది. చక్రవడ్డీ ఎంత రాసుకుందాం. సో మనకి ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత అండి 8,400. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. ఓకే, టైం ఎంత 2 years. ఓకే, సో మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n మైనస్ 1. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 8,400 ఇంటూ 1 ప్లస్ 10% అంటే 1/10 కదా, 1/10 హోల్ స్క్వేర్ మైనస్ 1. ఓకే, అగైన్ 8,400 ఇంటూ ఎంత వస్తుంది 10 + 1 11, 11 స్క్వేర్ 121, 121లో 100 పోతే 21% ఆఫ్ 100. 0 0s క్యాన్సిల్. సో లాస్ట్లో 4 వస్తుంది, 6 7. ఓకే, 1764 ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, దీన్నే మనం ఇంకో మెథడ్లో చేస్తే ఏమొస్తుంది? సో సెకండ్ మెథడ్ చూడండి. ప్రిన్సిపల్ అగైన్ 8,400, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం పీరియడ్ 2 years. సో 110/100 ఇంటూ 8,400. 0 0s క్యాన్సిల్. మళ్ళీ ఈ కింద 2 zeros, ఈ zeros క్యాన్సిల్. ఎంత వస్తుంది 121 కదా, 11 స్క్వేర్. సో 11 ఇంటూ 11 121 ఇంటూ 84. సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 10,164. ఓకే, సో మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత 10,164 మైనస్ ప్రిన్సిపల్ ఎంత 8,400 చేస్తే 1764 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, మీకు ఈ కన్వర్షన్ చెప్పలే కదా. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటారు కదా. సో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టు. సో మెథడ్ 3లో చేస్తే మనకు తెలుసు కదా, ప్లస్ ఆర్ మైనస్ చైన్ రూల్ చేద్దాం. ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ ఆర్ మైనస్ y ప్లస్ ఆర్ మైనస్ x ఇంటూ y/100. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అయితే 2 yearsకి ఎంత అని చెప్పినాం, మన డైరెక్ట్ చెప్పినాం కదా 21%. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 21% ఆఫ్ ఎంత 8,400. ఎందుకు 8,400 మనకి ప్రిన్సిపల్. సో ఎంత వస్తుంది 1764. ఓకే, నెక్స్ట్ ఇంకో మెథడ్లో చేస్తే, సో నెక్స్ట్ అండి ఫోర్త్ మెథడ్ ఇది డ్రా చేసుకుందాం. 1 2 1 3 3 1 4 6 4 1 5 10 10 5 1 ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు 2 years కదా, 2,1. ప్రిన్సిపల్ 8,400, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం పీరియడ్ 2 years. ఓకే, ఫస్ట్ 1 year కనుక్కుందాం. సో 10% ఆఫ్ 8,400 ఎంత 0 0 క్యాన్సిల్ 840. ఇలా వచ్చిన దానికి మనం ఏం చేస్తాం ఇంటూ 2 చేస్తాం. ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది 0816
80. మళ్ళీ సెకండ్ ఇయర్కి ఏం చేస్తాం, ఈ 10% వాల్యూ ఉంది కదా, ఈ 10% వాల్యూ 840 కదా, మళ్ళీ దీంట్లో 10% కనుక్కుంటాం. 10% ఆఫ్ 840, 0 0 0 0 క్యాన్సిల్, 84. సో నెక్స్ట్ 1 కదా, ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 84. సో 1680 ప్లస్ 1684, 1764 ఈజ్ ద అవర్ ఆన్సర్. సో ఇవండి 4 మెథడ్స్, మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఉంది కాంపౌండ్ ఇంట్రెస్ట్లోనే, అది చెప్తాను చూడండి. సో మీరు చాలా ప్రాబ్లమ్స్లో చూసింటారు కాంపౌండెడ్ ఇయర్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అండ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ, కాంపౌండెడ్ మంత్లీ అంటారు కదా. అసలు ఇది ఏమో ఒకసారి టర్మినాలజీ నేర్చుకుందాము. ఇది ఏమంటే, ఇప్పుడు చూడండి, కాంపౌండెడ్ ఇయర్లీ అంటే టైం అనేది ఫిక్స్డ్గానే ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది అలాగే ఉంటుంది, ఓకే. ఇప్పుడు టైము 2 years అనుకో, 2 years, ఇంట్రెస్ట్ 10% అనుకో, 10%. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు అనుకోండి, ఇప్పుడు టైం ఏమవుతుందంటే డబుల్ అవుతుంది. ఇప్పుడు మీకు 1 year టైం ఇచ్చినాడు అనుకోండి, టైం అని చెప్పి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని చెప్పినాడు అనుకోండి, అప్పుడు టైం ఏమవుతుంది అంటే ఇంటూ 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 2 years అవుతుంది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ 10% ఇచ్చి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు అనుకోండి, అప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే డివైడెడ్ బై 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 5% per annum. అంటే అప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ ఇయర్కి 5%, సెకండ్ ఇయర్కి 5%, అంటే 1 year కాస్త ఏమవుతుంది మనకి 2 years అవుతుంది. ఎప్పుడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు, ఓకే. ఇప్పుడు కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నప్పుడు టైం అనేది ఇంటూ 4 అవుతుంది, ఇంట్రెస్ట్ అనేది డివైడెడ్ బై 4 అవుతుంది. కాంపౌండెడ్ మంత్లీ అన్నప్పుడు టైం ఏమో ఇంక తెలుసు కదా, 12 months కదా ఇయర్కి, అంటే మంత్లీ అంటే ఇంటూ 12, ఇంట్రెస్ట్ ఏమో డివైడెడ్ బై 12, ఓకేనా. కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% అనుకోండి, టైం అనేది 2 years అనుకోండి, ఇంకా ప్రిన్సిపల్ ఎంతో తెలీదు, ఓకే, అవసరం లేదు, మీకు జస్ట్ టేబుల్ వేస్తాను చూడండి. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం అనేది 2 years అయితే కాంపౌండెడ్ ఇయర్లీ అన్నప్పుడు టైం ఏమవుతుంది, ఇంటూ 1 అవుతుంది కదా. టైం ఎంత, 2 years, 2 into 1 అగైన్ 2, ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది కాంపౌండెడ్ ఇయర్లీ అయినప్పుడు డివైడెడ్ బై 1, 10/1 10%. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు అనుకోండి, హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు మనం ఏం చెప్పినాం, టైం అనేది డబల్ అవుతుంది, 2 into 2 4 అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డివైడెడ్ బై 2 అవుతుంది, 10/2 5% అవుతుంది. కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నాడు అనుకోండి, సో టైం అనేది, సో ఇప్పుడు చూడండి, ఇయర్కి 4 quarters అండి, ఓకే. 3 months ఒక్కొక్క క్వార్టర్ అనమాట, 4 3s 12, కాబట్టి టైం అనేది ఇంటూ 4 అవుతుంది. సో ఇంటూ 4 అవుతే ఎంత అవుతుంది, టైం 2 years, క్వార్టర్లీ అన్నారు కాబట్టి ఇంటూ 4, టోటల్ 8 years అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డివైడెడ్ బై 4 అవుతుంది అనమాట, ఎంత అవుతుంది, 2.5%. కాంపౌండెడ్ మంత్లీ అంటే సో ఇంకా ఇంటూ 12 టైం అవుతుంది, డివైడెడ్ బై 12 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఇలా చేయాలన్నమాట, ఓకే. ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకోండి లేదా డ్రా చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ఇప్పుడు ఈ బేస్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం. సో ఏముంది, ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 20% per annum and the interest is compounded half yearly, then in 1.5 years a sum of 4,000 will be amount to. సో చక్రవడ్డీ రేటు సంవత్సరానికి 20% ఉండి వడ్డీని అర్ధ సంవత్సరానికి కలిపితే 1.5 సంవత్సర కాలంలో 4,000 మొత్తం ఇలా ఉంటుంది, అంటే ఎంతో చెప్పాలి. ఇప్పుడు చూడండి, సో మనకి ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత, 4,000 రూపీస్, ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 20%, టైం ఎంత, 1.5 years, ఓకేనా. ఇప్పుడు చూడు, మనం ఏం చెప్పినాం, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అయినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, డివైడెడ్ బై 2 అవుతుంది, ఎంత అవుతుంది అప్పుడు 10%. సో టైం ఏమవుతుంది, ఇంటూ 2 అవుతుంది, 1.5 into 2 3 years, ఓకేనా. సో ఇప్పుడు మనకేం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది, ఫైనల్గా 10% అయింది, టైం ఏమో 3 years అయింది, ప్రిన్సిపల్ ఏమో 4,000. ఇప్పుడు కనుక్కుందామా, సో ఎలా కనుక్కుందాం, చైన్ రూల్ ప్రకారం చేద్దాం. సో మనకి 10% ప్రకారము 3 years ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది,
33.1%. ఇంతకుముందే సాల్వ్ చేసాం కదా, 33.1%. ఇప్పుడు చూడండి, సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం ఫస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 33.1/100 ఇంటూ 4000. జీరోస్ క్యాన్సిల్, ఇంకెంత వస్తుంది 331 ఇంటూ 4, అంటే ఈ జీరోకి పాయింట్కి క్యాన్సిల్ చేస్తే 4 1s are 4, 4 3s are 12, 4 3s are 12, 12 plus 1 13, 1324. సో మనకు అమౌంట్ కావాలంటే 4000 ప్లస్ 1324 ఎంత వస్తుంది? 5324, 5324 ఎక్కడుంది మనకి? సో ఆప్షన్ సి అన్నమాట. ఇలా చేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. 10% 3 years 33. ఇక్కడ నేను డైరెక్ట్గా వేసాను అనమాట. ఓకేనా? సో ఇది ప్రాసెస్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి కమెంట్ చేయండి ఆన్సర్. ఏముంది? రాహుల్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఫర్ 2 years 60% per annum. ఓకే, తర్వాత ఏమన్నాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ యాన్యువల్లీ ఇఫ్ ద రేట్ at the end of the 2 years he received an interest of 11,700 rupees. Then how much did he initially invest? అంటే మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? ప్రిన్సిపల్ కనుక్కోవాలండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకేమో 60% ఇచ్చాడు, టైం ఏమో 2 years ఇచ్చాడు. సో మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 11,700. ఓకే, అయితే అతను ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్ ఎంతో కనుక్కోవాలి. ఎవరు కమెంట్ చేస్తారో చూద్దాం. ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేసి కమెంట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కమింగ్ సెషన్లో, నెక్స్ట్ సెషన్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ఆల్ మోడల్స్, మంచి మోడల్స్ని మీ ముందుకు తెస్తాను. సో ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన మెథడ్స్ అన్నీ మీకు ఈ టెంప్లెట్ ప్రొవైడ్ చేశానండి వితౌట్ రైటింగ్. మీరు ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ డౌట్ వస్తే మళ్ళీ వీడియో ఓపెన్ చేసి రివైండ్ చేసి చూసి సాల్వ్ చేయండి. ఇంకెప్పటికీ మర్చిపోరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.